స్టాలిన్, సోవియట్ యూనియన్ కి సంబంధించిన అధినేత అయినటువంటి స్టాలిన్ మరణానంతరము నికితా క్రుష్చేవ్ ఆ బాధ్యతలు స్వీకరిస్తాడు. సో స్టాలిన్ సక్సెసర్ గా నికితా క్రుష్చేవ్ వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ క్లోజ్డ్ రూమ్ లో వాళ్ళ పొలిట్ బ్యూరోలోనో అక్కడ ఒక స్పీచ్ ఇస్తాడు. చాలా ఫేమస్ స్పీచ్ అది. ఆయన ఏమంటాడంటే అసలు స్టాలిన్ టైంలో కొన్ని లక్షల మందిని చంపారు, ఈవెన్ కమ్యూనిస్టులను కూడా ఆయన స్పేర్ చేయలేదు, ఒక ఆల్మోస్ట్ డిక్టేటర్ లాగా స్టాలిన్ వ్యవహరించాడు అని నికితా క్రుష్చేవ్ చెప్తాడు. ఆ స్పీచ్ ని ఒక పోలిష్ అండ్ జూ అన్నమాట, అతను పోలాండ్ కి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ ద్వారా ఆ టేప్ ని ఎలాగోలా చేజిక్కించుకొని, ఆయన ఏం మాట్లాడాడో ఆ టేప్ ని చేజిక్కించుకొని ఆ స్పీచ్ ని అమెరికాకు తీసుకొచ్చి అమెరికాకి ఇస్తుంది మొసాద్. సో నిజానికి సిఐఏ కూడా తెలియని ఒక విషయాన్ని, అమెరికాకు తెలియని విషయాన్ని మొసాద్ వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి అమెరికాకి ఇవ్వడం తోటి, అంటే ఏంటంటే అప్పుడు ఐడియాలజికల్ వార్ఫేర్, నిజానికి సోవియట్ బ్లాకా వెస్టర్న్ బ్లాకా అమెరికన్ ఆధిపత్యమా అనుకున్న టైంలో, ఇదేమో క్యాపిటలిస్ట్ సొసైటీ, అదేమో సోషలిస్ట్ సొసైటీ, కమ్యూనిజము వీటన్నిటి మీద. సో కమ్యూనిజమే ఫార్స్, అసలు కమ్యూనిస్టులే దొంగలు, వీళ్లే అసలు విపరీతంగా చాలా నరమేధం చేశారు అని ప్రూవ్ చేయడానికి, అమెరికా స్టాండ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడ్డటువంటి స్పీచ్ అది. దాన్ని మొసాద్ ఇచ్చింది.